వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. సీతారామపురం ప్రతాప్ నగర్ గొల్లల వీధి భారీ వర్షాల కారణంగా మోకాళ్ల లోతు నీటిలో చిన్నపిల్లలతో నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని ఇళ్లలోకి పాములు చేరి నివాస ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి మా పరిస్థితి హీనంగా ఉందని, డ్రైనేజీ వ్యవస్థ కల్పించకుండా నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజలు మాకు డ్రైనేజీ వ్యవస్థ కల్పించింది మహాప్రభు అని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాం. గ్రామ సర్పంచ్ పెయ్యేల మంగేష్ ఇంకా వైసీపీ నాయకులు అడుగుజాడలు నడుస్తున్న సర్పంచ్ ఇప్పుడైనా మొండి ధోరణి మార్చుకోవాలని, ప్రజా సమస్యలు పట్టించుకుని ఎడల మా సమస్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు. మండల తెలుగుదేశం పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, గోడి భాస్కర్, నల్లా శివయ్య, పయ్యేల శ్రీనివాస్ పాల్గొన్నారు. మా ఊరికి వ్యవసాయం వరకు కూడా ఇదే పంటకాలం, ఇదే ఓటకాలం, దీని నుంచే ఎక్కడం, దీని నుంచే దిగడం జరిగింది. మరి ఇప్పుడు క్రమేణా ఈ అన్ని లేఅవుట్స్ అయిపోవడం, ఇల్లు కట్టేయడం వల్ల ఈ బోధిని పూర్తిగా కప్పెట్టేశారు. దానివల్ల ఈ కిందన ఎవరో రీసెంట్గా కూడా 12 ముంతలు చేనుకొని దీన్ని లేఅవుట్ చేసి ఉన్న పంట బోధిని కూడా ముగిస్తారు పూర్తిగాని. దీనివల్ల ఇంచుమించు సుమారు 200 ఇళ్ళు నీటి మునిగిపోయినాయి. ఈవేళ తీయటానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి తీస్తేనే కానీ, బోధులు తవ్వి తీస్తేనే కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న నుంచి ఇల్లు ముంపువారి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. తప్పనిసరిగా మరి ఇక్కడ ఎవరైతే ఈ లేఅవుట్స్ చేసిన వాళ్ళు కానీ, ఈ డ్రైన్స్ పక్కన ఉన్న వాళ్ళు కానీ పూర్తిగా ప్రభుత్వాన్ని సహకరించాలి. మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చి తప్పనిసరి నుంచి మాకు ఈ నీటి బాధలు తప్పట్లేదు. కనీసం ప్రభుత్వం ఇప్పటికన్నా స్పందించి మాకు న్యాయం జరిగేలా చూడాలి. ఈ డ్రైన్లు అన్నీ మొత్తం ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ చేసి మొదల ముంచేసారు, ఎక్కడికక్కడ మూసేసారు. గతంలోంచి అండి ఇంత మొత్తం నీరు ఎక్కువ రాలేదు. ఇప్పుడు వచ్చిన వరద అలా వచ్చిందండి. పిల్లలతో ఈ జ్వరాలు వచ్చేస్తున్నాయి, దోమలు కుడితే ఇంటికి కాకుండా అయిపోతున్నామండి. తిండి తిప్పలు కూడా తినబుద్ధి ఎత్తది, వాసన వచ్చేస్తుందండి. ఇప్పుడు దాని తీస్తేనే మేము బతకగలం, లేదా బతికే అవకాశం లేదండి. చంద్రడితోటి చలి జ్వరాలు వచ్చేస్తున్నాయండి. మాకు ఇంటికి తలపోటు కింద ఆపడుతుందండి బాబు. మన ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత గత ఏదో చూస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. వచ్చారండి, ఎంతమంది నాయకులు వచ్చినా ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈ పాముల్లోనూ ఈ నీటిలోనూ ఇలా చేస్తున్నాను పిల్లలతో ఉన్నవాళ్ళం. ఇప్పుడు ఈ మా ప్రభుత్వం వచ్చిందని మీరు పట్టించుకుంటారని మేము ఎంతో ఆశపడిపోతున్నాము. మీకు అందరికీ